దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ వీడియోను వీక్షిస్తున్నటువంటి ప్రభు బిడ్డలైనటువంటి మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజున ప్రపంచమంతా ఎక్కడ చూసినా మనుషులందరూ కూడా ఒకే విషయాన్ని గురించి ఎక్కువగా చర్చించుకుంటూ ఉన్నారు. ఇంతకీ ఎందుకు మనుషులు ఆ ఒక్క విషయాన్ని చర్చించుకుంటున్నారు? ఏంటి ఆ విషయము అనంటే, అమెరికా దేశంలోని కాలిఫోర్నియా అనేటువంటి రాష్ట్రంలో లాస్ ఏంజల్స్లో జరిగినటువంటి ఆ విషాదకరమైన సంఘటనను గురించి ప్రజలందరూ కూడా చర్చించుకుంటూ ఉన్నారు. వాస్తవానికి అమెరికా సంయుక్త రాష్ట్రాలలో న్యూయార్క్ తర్వాత అత్యధిక జనాభా కలిగినటువంటి పెద్ద నగరం ఏదైతే ఉందో ఆ నగరమే లాస్ ఏంజల్స్ అనేటువంటి పట్టణం. ఈ పట్టణానికి ఉన్నటువంటి మరొక పేరు ఏంటంటే సిటీ ఆఫ్ ఏంజల్స్. ఇప్పుడు సరిగ్గా 9 రోజుల నుంచి అక్కడ అడవిలో కారు చిచ్చుపడి కొన్ని వేల ఎకరాలు తగలబడిపోయాయి. అంత మాత్రమే కాదు, కానీ లాస్ ఏంజల్స్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి గృహాలు బూడిదైపోయాయి. ఇప్పటి వరకు అమెరికా గవర్నమెంటు వారు చెప్పినటువంటి లెక్కల ప్రకారం ఆ కారు చిచ్చు వలన 39,680 ఎకరాలు బూడిదైపోయాయి. అలాగే ఈ అగ్ని ప్రమాదం వలన 24 మంది చనిపోయినట్లుగా నిర్ధారించారు. అయితే చనిపోయిన వారు ఇంకా చాలామంది ఉన్నారు. వారి దేహాల కొరకు వెదుగుతూ ఉన్నారు. అక్కడ సహాయక బృందాలు వారి సహాయక చర్యలను చేపడుతూ ఉన్నాయి. అలాగే ఈ లాస్ ఏంజల్స్ అనేటువంటి పట్టణంలో 12,000 ఇండ్లు బూడిదైపోయాయి. దానికి కారణం ఏంటి అనంటే, దేవుని యొక్క ఉగ్రత ఆ లాస్ ఏంజల్స్ అనేటువంటి పట్టణం మీద కృమ్మరించబడింది. ఎవరైతే లాస్ ఏంజల్స్ అనేటువంటి ప్రాంతంలో ఎక్కువగా హాలీవుడ్కు సంబంధించినటువంటి నటీనటులు ఎవరైతే సెలబ్రిటీలుగా పిలువబడతా ఉన్నారో వారందరూ కూడా ఆ లాస్ ఏంజల్స్ అనేటువంటి ప్రాంతంలో నివసిస్తూ ఉంటాం. ఈ రోజున వారి యొక్క ఇండ్లన్నీ కూడా తగలబడిపోతే ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో వారు బ్రతుకుతూ ఉన్నారు. కారణం ఏంటి అనంటే, వారి కళ్ళ ముందే కొన్ని మిలియన్ల డాలర్లతోటి కట్టుకున్నటువంటి వారి గృహాలు బూడిదైపోతూ ఉంటే చూసి చాలా భయంకరంగా ఏడుస్తూ రోదిస్తున్నటువంటి పరిస్థితి మనము చూస్తూ ఉన్నాం. కారణము ఏంటి అనంటే, నిన్న మొన్నటిదాకా వారందరూ కూడా ఒక గొప్ప అపర కుబేరులుగా పిలువబడ్డారు. అయితే నేడు నిరాశ్రయులుగా మారిపోయి జీవితంలో అన్నిటినీ కోల్పోయి దిక్కుతోచనటువంటి పరిస్థితిలో బ్రతుకుతూ రోధించేటువంటి స్థితిలో ఉన్నా. దానికి కారణం ఏంటి అనంటే, అమెరికా దేశంలో గోల్డెన్ గ్లోబ్స్ అనేటువంటి ఒక అసోసియేషన్ ఉంది. ప్రతి సంవత్సరం ఈ అసోసియేషన్ వారు ఏం చేస్తారు అంటే, ఎవరైతే ఫిల్మ్ ఇండస్ట్రీలో చలనచిత్రాల్లో నటించేటువంటి వారు, టీవీ ప్రసారాలలో నటించేటువంటి వారు ఉంటారో వారికి ప్రతి సంవత్సరం కూడా బెస్ట్ అవార్డ్స్, ఉత్తమ నటుల అవార్డులు ఇస్తూ ఉంటారు. అందులో భాగముగా ఈ 2025వ సంవత్సరంలో జనవరి 5వ తారీఖున 82వ గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్ కార్యక్రమంలో ఎవరైతే బెస్ట్ యాక్టర్లుగా ఉన్నారో వారందరికీ కూడా అవార్డులను ప్రదానం చేశారు. ఆ రోజు జరిగినటువంటి ఆ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా 9.3 మిలియన్ల మంది ప్రజలు వీక్షించారు. అంటే 90,30,000 మంది ప్రజలు ఆ గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ కూడా వీక్షించారు. ఈ గోల్డెన్ గ్లోబ్స్ అవార్డుల కార్యక్రమానికి ఒక కమెడియన్ యాక్టర్ ఎవరైతే ఉంటారో నిక్కీ గ్లాసర్ అనేటువంటి ఆమె ఒక హోస్ట్గా ఉండి ఈ అవార్డుల కార్యక్రమాన్ని నడిపించారు. అయితే ఎవరైతే బెస్ట్ యాక్టర్లుగా అవార్డులు తీసుకున్నారో వారికి ఉన్నటువంటి నటన నైపుణ్యాన్ని బట్టి వారికి మంచి మంచి అవార్డులు వచ్చాయి. ఆ అవార్డులు వారు తీసుకున్న తర్వాత
ఇప్పుడు నిక్కీ గ్లాసర్ ఎవరైతే హోస్ట్గా ఉన్నారో ఆమె ఒక ప్రశ్న అడిగింది. ఏంటి అంటే, ఈ రోజున ఉత్తమమైనటువంటి అవార్డులు మీరు తీసుకొని చాలా సంతోషంగా ఉన్నా, ఈ రోజున ఇలాంటి ఉత్తమమైనటువంటి అవార్డులు పొందటానికి కారణం ఏంటి? మీకు ఎవరు సహాయపడ్డారో, ఎవరు మీకు సహకరించారో, ఎవరికి మీరు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి అని అన్నప్పుడు, and the acceptance speeches have been on fire. Who got shouted out the most? Let's look at the numbers. All right, cast and crew are leading the way with 11 mentions. 11 mentions. Moms are holding strong with 3 shout-outs. God, creator of the universe, 0 mentions. And no surprise in this godless town. ఎవరైతే ఆ హాలీవుడ్ యాక్టర్స్ ఉత్తమ నటుల అవార్డులు పొందుకున్నారో, బెస్ట్ యాక్టర్లుగా అవార్డులు పొందుకున్నారో, వారు వారి వారి అభిప్రాయాన్ని తెలియజేశారు. కొంతమంది వారి అభిప్రాయాన్ని ఎలా తెలియజేశారంటే, ఈరోజు ఈ బెస్ట్ యాక్టర్ అవార్డు పొందడానికి గల కారణము ఎవరు అనంటే, కొంతమంది చెప్పిన మాట ఏంటంటే, ఎవరైతే ప్రొడక్షన్ టీంలో ఉన్నారో, ఎవరైతే టెక్నికల్ టీం ఫిల్మ్లో పనిచేస్తూ ఉన్నారో వారందరూ సహకరించారు. వారి సహాయ సహకారాల వల్ల ఈరోజు మేము ఈ బెస్ట్ యాక్టర్ అవార్డును పొందుకున్నాము అని 11 మంది వారి అభిప్రాయాన్ని తెలియజేశారు. ఆ తర్వాత కొంతమంది బెస్ట్ యాక్టర్గా అవార్డును పొందుకున్నటువంటి వారిలో ఓ ముగ్గురేమో మా తల్లి వలన, మా తల్లి యొక్క సహకారం వలన, మా మదర్ అందించినటువంటి సహాయాన్ని బట్టి ఈ రోజున నేను బెస్ట్ యాక్టర్గా ఈ అవార్డు పొందుకున్నాను కాబట్టి మా తల్లికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని అన్నారు. ఆ తర్వాత గాడ్, దేవుడు అనేటువంటి మాట దగ్గరకు వచ్చేసరికి ఎవ్వరు కూడా దేవుని వలన నేను ఈ అవార్డును పొందుకున్నాను అని ఏ ఒక్కరు కూడా చెప్పలేకపోయారు. దేవుని వలన ఈ అవార్డు నాకు వచ్చింది అనేటువంటి ఆ స్థానంలో 0 అనేటువంటి సంఖ్య వేయబడింది. ఎప్పుడైతే దేవుని దగ్గర 0 అనేటువంటి సంఖ్య వేయబడిందో, ఇప్పుడు ఆ హోస్ట్గా ఉన్నటువంటి నిక్కీ గ్లాసర్ గారు మాట్లాడుతూ అన్నారు కదా, ప్రపంచ విశ్వ నిర్మాణకుడైనటువంటి దేవుడు మనకు సహాయం చేశాడు అని ఏ ఒక్కరూ కూడా చెప్పలేదు. ఇది గాడ్లెస్ సిటీ అని చెప్పగానే చాలామంది నవ్వారు. అలా నవ్వి దేవుని ఒక రకంగా చెప్పాలంటే వెక్కిరించిన సందర్భముగా కనబడింది. అలాగున దేవుణ్ణి వెక్కిరించి దేవుని సహాయం లేకుండానే, ఆయన అవసరం లేకుండానే ఈ ఉత్తమమైనటువంటి బెస్ట్ అవార్డులు మేము పొందుకున్నాము అని చాలా వ్యంగ్యంగా, హేళనగా నవ్వుతూ వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేశా. ఆ అవార్డుల కార్యక్రమము కరెక్ట్గా జనవరి 5వ తారీఖున జరిగింది. అయితే సరిగ్గా ఆ గోల్డెన్ గ్లోబ్స్ అవార్డుల యొక్క కార్యక్రమం అయిపోయినటువంటి 2 రోజుల తర్వాత, అనగా 7వ తారీఖున ఆ లాస్ ఏంజల్స్ అనేటువంటి పట్టణంలో ఉన్నటువంటి ఆ అడవిలో కారుచిచ్చు ప్రారంభమైతే ఇప్పటికీ అది తగలబడతానే ఉంది. వాస్తవానికి ఇక్కడ ఒక దైవజనురాలు చెప్పినటువంటి ప్రవచనాన్ని మీకు తెలియచేయాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. 7వ తారీఖు నుండే ఈ లాస్ ఏంజల్స్ అనేటువంటి పట్టణంలో ఇలాంటి భయంకరమైనటువంటి విషాదం జరుగుతుంది అని, కాలిఫోర్నియా అనేటువంటి రాష్ట్రంలో ఇలాంటి ప్రమాదం జరుగుతుంది అని దైవజనురాలు ఎవాంజలిస్ట్ విట్నీ అనేటువంటి ఒక దేవుని యొక్క ప్రవక్త్రి జనవరి 3వ తారీఖున ముందుగానే ప్రవచించింది. ఆ దైవజనురాలు ఒక విమానంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆమె విమానంలో నిలువబడి ఎవరైతే వారితో పాటు విమానంలో ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారో వారందరితో చాలా స్పష్టముగా, బాహాటముగా, బహిరంగముగా ఓ ప్రవచనాన్ని రిలీజ్ చేసింది. ఈ ప్రవచనం ఏంటి అనంటే, ఇదిగో ప్రజలారా, ప్రభువారు నాకు ఒక ప్రవచనకరమైనటువంటి వాక్కును అందించాడు.
ఏంటి ఆ వాక్కు అనంటే, As I was saying, my prophetic message for California, there's a dark cloud that's over California, which is the condition of the city, which is darkness. Just like in the days of Noah when they flooded the earth because of the evilness. I tell you that wrath is coming to Los Angeles, so make things right with God. If you don't know Jesus Christ, make things right with Him. Jesus Christ died on the cross for your sins. He rose again in 3 days. Almost done. He's alive. He's the one true God. But the wages of sin is death, hell, forever. He loves you. Repent. Put your faith in Jesus today. God bless you guys. God bless you. కాలిఫోర్నియా అనేటువంటి ప్రాంతం మీద చీకటి కారుమబ్బులు కమ్మినట్లుగా నాకు కనబడుతూ ఉంది. ఆ ప్రాంతం అంతా కూడా చీకటి అయిపోయినట్లుగా కనపడతా ఉంది. ఆ తర్వాత లాస్ ఏంజల్స్ అనేటువంటి ప్రాంతం మీదకి, ఆ పట్టణం మీదకి దేవుని యొక్క ఉగ్రత రాబోతూ ఉందని దైవజనురాలు జనవరి 3వ తారీఖున ముందుగానే ప్రవచించా. ఎందుకు ఈ ఉగ్రత రాబోతూ ఉంది అంటే, నోవాహు దినములో ఎలాగైతే ప్రజలు దేవుని దృష్టికి వ్యతిరేకముగా చెడు నడత నడిచారో, ఇప్పుడు పరిస్థితి కూడా అలాగనే ఉంది. కాబట్టి దేవుడు ఈ ఉగ్రతను లాస్ ఏంజల్స్ అనేటువంటి పట్టణం మీదకి రప్పించబోతా ఉన్నాడు. కాబట్టి మీరందరూ కూడా మారు మనసు పొందండి. యేసు ప్రభు వారిని స్వంత రక్షకునిగా అంగీకరించండి. పాపము వలన వచ్చు జీతము మరణము. కాబట్టి మనలందరినీ పాపము నుంచి విడిపించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చి మన కొరకు రక్తమును కాచి ఆయన చనిపోయి సమాధి నుండి 3వ రోజు తిరిగి లేచాడు. ఆయన నిజమైనటువంటి దేవుడని దైవజనురాలు ప్రకటించి అంది కదా. ఇప్పుడు ప్రభువుతో మీరు సమాధాన పడండి. ప్రభువుని రక్షకునిగా అంగీకరిస్తే ఇలాంటి ఉగ్రత నుండి రక్షింపబడతారు అని జనవరి 3వ తారీఖున దైవజనురాలు ఎవాంజలిస్ట్ విట్నీ గారు ముందుగానే ప్రవచించారో. దైవజనురాలి ద్వారా దేవుడు ఏదైతే తెలియజేశాడో ఆ ఉగ్రతను లాస్ ఏంజల్స్ అనేటువంటి పట్టణం మీదకి పంపించాడో. ప్రియులారా, ఇంత భయంకరమైనటువంటి విషాదమైనటువంటి ఘటనలు జరగడానికి గల కారణం ఏంటి? ఈ లాస్ ఏంజల్స్ పట్టణం అంతా కూడా నష్టపోవటానికి గల కారణం ఏంటి అనంటే, దేవుని భయము ఆ పట్టణంలో లేదు. దేవుడు లేకుండా వారి ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నారు. వారు దేవుణ్ణి అవమానించారు. ప్రభువుని ఇష్టం వచ్చినట్లు మాట్లాడి దేవుని సహాయము మాకు అవసరం లేదు అని వారు హేళనగా నవ్వి మాట్లాడారు. కాబట్టి ఎంత భయంకరమైనటువంటి ప్రమాదమో ఆ పట్టణం మీదకి వచ్చింది. అందుకే దేవుని లేఖనము తెలియజేస్తూ ఉంది కదా. గలతీయులకు వ్రాసిన పత్రిక మనం చదువుతూ ఉన్నప్పుడు, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఆ హాలీవుడ్ స్టార్స్ దేవుని నిందించారు. దేవుని గురించి మాట్లాడినప్పుడు చాలా అపహాస్యంగా నవ్వారు. కాబట్టి దేవుడు ఆ ఉగ్రతను వారి మీదకు పంపించారు. ఈ రోజున దేవుని మాటలు వింటున్నటువంటి ఆయన ప్రియబిడ్డలమైనటువంటి మనము గమనించాలి. ఈ లాస్ ఏంజల్స్ అనేటువంటి పట్టణము మనందరికీ కూడా ఒక గుణపాఠము నేర్పుతూ ఉంది. కనుక వారి వలె మనము బ్రతకక దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తులుగా ఉండాలి అని ప్రభువారు మనలందరినీ కూడా కోరుకుంటూ ఉన్నా. ఈ సమయంలో ఒక్క వాక్యాన్ని మీకు గుర్తు చేయాలని నేను ఇష్టపడుతూ ఉన్నా. పరిశుద్ధ గ్రంథములో కీర్తనల గ్రంథము 46వ కీర్తన 5వ వచనములో మనం చదివినప్పుడు, దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. ఈ రోజున ఈ లాస్ ఏంజల్స్ పట్టణం ఇంత బూడిదైపోవటానికి గల కారణము ఏంటి అనంటే, దేవుడు ఆ పట్టణములో లేడు. ఎవరైతే ఆ పట్టణములో ప్రజలు నివసిస్తూ ఉన్నారో, దేవుడంటే భయం లేకుండా, దేవుడంటే భక్తి లేకుండా చాలా ఇష్టానుసారముగా బ్రతుకుతూ ఉన్న ప్రజలు మాత్రమే కాదు, చాలామంది హాలీవుడ్ యాక్టర్సు, అలాగే సెలబ్రిటీలు చాలామంది ఎక్కువగా ఆ లాస్ ఏంజల్స్ అనేటువంటి ప్రాంతంలోనే ఉంటా. వారికి ఉన్నటువంటి ధనమును బట్టి వారు గర్వించారు. వారికి ఉన్నటువంటి తెలివిని బట్టి, సామర్థ్యమును బట్టి వారు గర్వించారు. దేవుని మహిమ, దేవుని యొక్క భయము ఆ పట్టణంలో లేదు. కనుక
దేవుని యొక్క సహాయం లేకుండా పోయింది. ఈ రోజున వారి జీవితంలో ఇన్ని నష్టాలు చూడడానికి గల కారణం ఏంటంటే దేవుడు వారి జీవితాలలో ఆ పట్టణంలో ప్రభువారు లేడు గనుక. అలాగైతే ఈ మాటలు వింటున్నటువంటి ప్రభు బిడ్డలమైనటువంటి మనము గమనించాలి, ఈ రోజున మనము పొందే ప్రతి ఆశీర్వాదం దేవుడు ఉచితముగా మనకు అనుగ్రహించినవేనని మనందరం కూడా గుర్తిద్దాం. మనం పీల్చే గాలి, మనము తినే ఆహారము, మనము త్రాగే నీరు, మనము కట్టుకునేటువంటి వస్త్రాలు, మనము ఉండేటువంటి నివాస స్థలాలు, ఇవన్నీ కూడా దేవుడు మనల్ని ప్రేమించి మనకు ఉచితముగా అనుగ్రహించాడు అని ప్రభు యందు విశ్వాసము కలిగి దేవుని యందు నమ్మకాన్ని ఉంచి ప్రభువుకి మనము కృతజ్ఞత కలిగి బ్రతుకుదాము. అలాగున మనము బ్రతికినప్పుడు దేవుడు మన జీవితములలో ఇంకా ఎన్నో మేలులు ఉపకారములు జరిగిస్తాడు. కనుక దేవుడు మనకిచ్చిన ప్రతి ఆశీర్వాదమును బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ దేవుని కృపలో మనందరం కూడా వర్ధిల్లుదాం. ప్రభువు ఈ మాటలను మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక.